మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పక్ష ఫలితాలు 16 రోజుల పాటు వస్తుంటాయి. పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము. 31 రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి 15 రోజులు వస్తే మొదటి పూర్వపక్షం, రెండో పక్షం, పరపక్షం వచ్చి మీకు 16 రోజులు వస్తుంటుంది. ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు. మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ ఉండదండి. 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహువు. జన్మంలో రాహువు వల్ల అన్ని దుర్మార్గపు ఆలోచనలు, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు సంబంధించి అవి ప్రకోపించి వాటికి సంబంధించి దుష్ట ఆలోచనలు, దురాలోచనలు, అలాగే ప్రవర్తన కూడా ఇంచుమించుగా, అంటే ఇంతకుముందు అలవాటు ఉన్న వాళ్ళకి కొత్తగా చేసుకునేవాడికి కాకపోవచ్చు, కానీ ఇంతకుముందు అలవాటు ఉండి మానేసి ఈ మధ్య కాలంలో చక్కగా జీవించేటటువంటి వారికి మళ్ళీ వాటికన్నిటికీ వెల్కమ్ చెబుతూ అటుపక్క మళ్ళేటిన అవకాశం ఉంటుంది. కానీ మీరు కొంచెం నిగ్రహం ప్రదర్శించి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుడు కనుక సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. అలాగే మాట విషయంలో కూడా చాలా బాగుంటుంది. కుటుంబం కూడా చాలా బాగుంటుంది. మీకు లలిత కళలకు సంబంధించి వాటి గురించి వీటికి ఏమైనా ఉన్నట్టయితే వాటిలో మంచి మీకు ఒక షెల్టర్ దొరుకుతుంది వాటి గురించి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి, సినీ రంగం వారికి, టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి, ఇట్లాంటి వారికి కూడా చాలా మంచి అవకాశాలన్నీ శుక్ర భగవానుడు కల్పిస్తాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, ఈయన కూడా 2 కుటుంబ స్థానంలో ఉండటం ద్వారా పిల్లలకి గాయాలు అవటము, వాళ్ళు చదవకపోవటము, అట్లాగే కొంచెం వయసును బట్టి కూడా ఉంటుందిలేండి. మనం పిల్లలుగా ఎంతవరకు అంటే కాలేజీలు చదివి వయసు వచ్చే వరకు కూడా వాళ్ళ పిల్లలుగానే చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఆ వయసును సంబంధితమైనటువంటి ఇబ్బందులు, ఆ అలవాట్లు అవన్నీ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒక కన్ను వేసి పిల్లల మీద ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక తృతీయంలో గనక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం ఒక 5 రోజుల పాటు, అలాగే చతుర్థంలో ఒక 10 రోజుల పాటు జరుగుతుంది. తృతీయంలో ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ చతుర్థంలోకి వచ్చాక మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన కూడా చక్కగా తల్లిగారితోటి విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, వాహన విషయంలోనూ, ఇట్లాంటి విషయాల్లో సుఖస్థానం కాబట్టి వాటన్నిటి విషయాల్లో కూడా బుధుడు మీకు చక్కటి ఫలితాలన్నీ కలగజేస్తాడు. అయితే రవి కూడా అక్కడే 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. రవి 4వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. ఇప్పుడు మనం బుధుడు ఏవైతే శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నామో వాటి అన్నిటికీ విరుద్ధమైనటువంటి ఫలితాలతో పాటు కొంత అనారోగ్యాలను కూడా కలగజేసే అవకాశం సూర్య భగవానుడు కలగజేస్తాడు. ఇక 5వ స్థానంలో గురు సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. అందరికీ దైవభక్తి పెరుగుతుంది. మీరు వెళ్ళాలక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళాలనుకున్నా కూడా ఎందుకులే అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి ఈవేళ గుడికి పోతే బాగుంటుందని చెప్పేసి గుడికి వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంటారు. గుడికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, మంచి ఫలితాలు పొందుతారు. అలాగే సంతానం కూడా బాగా చదువుతారు, వాళ్ళకు కూడా దైవభక్తి పెరుగుతుంది. కొంచెం చెడు స్నేహాలు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీకు కావచ్చు, పిల్లలకు కావచ్చు వచ్చేట అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక 5వ స్థానంలో 6వ స్థానం కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కుజుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం ఉంటుంది. ధనానికి లోటు లేకుండా కాపాడతాడు కుజు భగవానుడు. 7వ స్థానంలో కేతు సంచారం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన, అలాగే
జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అభిప్రాయ భేదాలు తప్పితే ఉపకారం జరిగేటటువంటిది ఏమీ లేదు తద్వారా. అంచేత ఈ విధంగా ఈ గ్రహాల యొక్క సంచార ప్రభావం ఈ కుంభరాశి వారికి ఉన్నది. చేత కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత సహజం కాబట్టి నవగ్రహ మంత్రాలు చేసుకుంటూ ఉండండి, గుళ్ళకు వెళ్తూ ఉండండి. ఈ వారంలో అంటే ఈ పక్ష ఫలితాల్లో ఈ పక్షం రోజుల్లో ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి హనుమ జయంతి, సంకష్టార చతుర్థి, మాస శివరాత్రి వీటినన్నిటిని బాగా ఉపయోగించుకోండి. తద్వారా కూడా మీకు కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది, చాలా మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. శుభం భూయాత్. మీన రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది కూడా ఏళ్ళనాటి శనికి సంబంధించినటువంటిది. జన్మంలోనే కాబట్టి, తనుభావం కాబట్టి ఎక్కువగా అనారోగ్యాలు కూడా చూపేటటువంటి అవకాశం ఉన్నది, గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఆలోచన విధానం సరియైన విధంగా ఉండకపోవచ్చు, చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి, శని భగవాన్ ప్రార్థన చేసుకోండి. ఇకపోతే జన్మంలోనే శుక్రుడు మాత్రం సుఫలితాలు ఇస్తాడు అని అందులో సందేహం లేదు. ఇక్కడ మనసు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, మంచి ఆలోచనలు వచ్చే విధంగా శుక్ర భగవాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇకపోతే రాహు కూడా ఒక రోజు ఉంటాడు. పక్షం రోజుల్లో రాహు ఒక రోజు ఉండడం అనేది పెద్ద విశేషం ఏమి కాదు. ఆ ఒక్క రోజు కూడా మీకు సుఫలితాలు అయితే ఇవ్వడు. అలాగే మిగతా రోజులు ఏమయ్యాయన్నట్టయితే వ్యయంలో ఉన్నాడు ఆయన. మీనం నుంచి కుంభంలోకి వచ్చాడు. ఆయన ఇప్పుడు వక్రగతే కదండి, అంచేత కుంభంలోకి వచ్చాడు. ఆ కుంభంలోనే మిగతా ఒక్కరోజు తీసేసినట్టయితే మిగతా 15 రోజులు కూడా కుంభంలో వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాగే శత్రుభయం పెరుగుతుంది, మనోవిచారం పెరుగుతుంది. అలాగే కొంతమందికి భార్య పోవచ్చు, కొంతమందికి కారాగార శిక్ష కూడా పరమ దుర్మార్గులు ఉంటారండి. ఎందుకంటే రాశిగత ఫలితాలు ఇవి, కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం. కొంతమంది కారాగార శిక్ష పడవచ్చు, కొంతమంది ధననష్టం జరగచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల జరుగుతూ ఉన్నాయి వ్యయ స్థానంలో సంచారం చేసేటప్పుడు. ఒకటిలో కూడా ఆయన మనకు ఉపకరించేది ఏమీ లేదు. కానీ ఇక్కడ శుక్రుడు ఉపయోగిస్తున్నాడు. శని అయితే మనకి ఏళ్ళనాటి శనిలోకి వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం కదండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు సంచారం జరుగుతుంది. 5 రోజులు మాత్రం కుటుంబంలో పరిస్థితులన్నీ బాగా చక్కగా చూస్తాడు ఆయన. తదుపరి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవండి. బుధుడు మనకి ప్రతికూలంగానే ఉంటాడు కానీ అనుకూలంగా అయితే ఏమి లేదండి అక్కడ. ఇకపోతే అదే తృతీయంలో రవి యొక్క సంచారం ఈ పక్ష రోజులు జరుగుతోంది. ఈ పక్షం రోజులు రవి మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు, అందరూ యొక్క సహాయ సహకారాలు అందించే ప్రయత్నం ఆయన చేస్తారు. ఈయన ప్రయత్నం ఏం చేస్తాడు, ఒకే రాశిలో ఉన్న 2 గ్రహాలు 3 గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒకటి భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తుంటే మరొకటి దానికి భిన్నానికి భిన్నమైనటువంటి అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, అది ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న ఎలా అది సాధ్యమో అన్నట్టయితే అంతే, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం ఉందండి, నా కుటుంబంలో నేను డబ్బులు సంపాదించి తీసుకొస్తాను. నా భార్య ఆవిడ ఖర్చులకి, ఆవిడ వ్యవహారానికి ఆవిడ ఖర్చు పెడుతుంది. మా పిల్లలు వాళ్ళ ఫీజులు, వాళ్ళ గొడవలు, వాళ్ళ షోకులు, వాళ్ళ సిల్లు. ఆడపిల్ల ఉంది, దానికి బొట్టు పిల్లలు, దాని గౌన్లు, అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారండి. ఒకే రాశిలో 3 గ్రహాలున్నా 4 గ్రహాలున్నా కొన్ని సందర్భాలు కలిసి పని చేస్తారండి. మనం ముంచడానికైనా కావచ్చు, మనం తేల్చడానికైనా కూడా కావచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో గురువు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు, అనుకూలమైన ఫలితాలు అయితే రావండి. ఇక్కడ విద్య విషయంలో కానివ్వండి, తల్లిగారితో మనకున్న అనుబంధం కూడా అంత పెద్దగా మనం చూపించలేకపోవచ్చు. ఆవిడ కూడా మన మీద అంత ప్రేమాభిమానాలు చూపించలేకపోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థంలో గురు సంచారం వల్ల, ఇక పంచమంలో కుజుని వల్ల ఈయన కూడా పిల్లల మీద ఎక్కువ దుష్ప్రభావం, చదువు మీద, వాళ్ళ గాయాల మీద, వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో కేతు సంచారం మాత్రం 15 రోజులు జరుగుతుంది. ఒక్కరోజు 8వ స్థానంలో జరిగినప్పటికీ 6వ స్థానంలో మాత్రం
మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కేతు సంచారం. దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. ధనానికి లోటు లేకుండా చూసే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఇచ్చేయగలుగుతాము. అప్పు తీసుకుందాల్సిన అవసరం వచ్చి తీసుకోవాలనుకున్నా కూడా చాలా మంది మనకు సహకరించేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. జత కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. ఇదేంటంటే కొన్ని రాశులకి కొన్ని గ్రహాలు ఎక్కువ అనుకూలత, తక్కువ అనుకూలతగా ఉండే, ప్రతికూలతగా ఉండే తక్కువ, ఇలా రాశిని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి కంపల్సరీగా తప్పకుండా అనుకూల ప్రతికూల గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే. మీకు వ్యక్తిగతమైన జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టుకున్నట్టయితే దాని పూర్తి జాతకం రాయించుకుంటే దీన్ని గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు దానికి అనుసంధానం చూసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని దీన్ని చూసి కంగారు పడక్కర్లేదు. దీన్ని చూసి ఊరికే సంబరపడిపోనక్కర్లేదు. కంగారు పడద్దు, సంబరపడద్దు, రెండు లేవండి. చాలా తక్కువ కంగారు, చాలా తక్కువ సంతోషం మాత్రమే పడండి. వ్యక్తిగత జాతకం తీసుకున్నట్టయితే దాన్ని బట్టి మనం ఎంత సంతోషపడినా, ఎంత కష్టపడినా కష్టమే ఉందండి. దానికి కూడా పరిష్కారాలు ఆ మహానుభావులు చెప్పారు, అవి చేసుకుంటాం. కొంతవరకు దారిలోకి తెచ్చుకుంటాం. కొంత పూర్తిగా తెచ్చుకోలేకపోయినా కొంతవరకు మనం దారిలో తెచ్చుకునే అవకాశాన్ని మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావులే మనకి ఆ పరిష్కారాలు కూడా చెప్పి మనకు దారి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వారందరికీ నమస్కరిస్తూ శుభం భూయాత్.